డిమాండ్ చేస్తే దానికి సంబంధించి రిలే నిరాహార దీక్షలు నిరసనలు చేస్తూ ఉంటే దాడులు చేస్తారా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అంటే దాడులు చేశారో లేదో చర్చలో మాట్లాడదాం, కానీ దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమే విడ్డూరంగా ఉంటుంది. రైట్, ఇక ఈ డిఎస్సి మీద ఈ రిలే నిరాహార దీక్షల వ్యవహారం ఏంటి? దీనికన్నా ముందు అసలు వీళ్ళు ఇది మొదలు పెట్టడానికి ముందు మనం ఒకసారి ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ జంతర్ మంతర్ దగ్గరికి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఒక ఆర్గానిక్గా పుట్టుకొచ్చిన ఉద్యమం నీటికి సంబంధించిన ఉద్యమం. దాన్ని లీడ్ చేసింది లేకపోతే ఆర్గనైజ్ చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. అందులో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, లేకపోతే ఉద్యోగార్థులు ఉన్నారు, యువత ఉన్నారు. ఒక్కచోట కాదు, అనేక చోట్ల జరిగింది, అనేక రాష్ట్రాలు. సో మంత్రి రాజీనామా చేసే వరకు వచ్చింది. ఇది ఎప్పుడు? తాజాగా 2025 నీటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. డిఎస్సి ఎప్పుడు జరిగింది? సరిగ్గా సెప్టెంబర్కి నియామకాలు పూర్తయి ఏడాది అవుతుంది. మెగా డిఎస్సి 16,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీచరు ఉద్యోగార్థులు వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఇప్పుడేంటి దీని మీద ఉద్యమాలు, నిరసనలు, దీక్షలు? ఉద్యమం అనకూడదండి, అది పెద్ద పేరు. సరే, రిలే నిరాహార దీక్షలో ఏదన్నా ప్రోగ్రాం. కోర్టులకు వెళ్ళారు, న్యాయమూర్తులు మొట్టికాయలు వేశారు, అక్షింతలు వేశారు. అసలు పిల్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మీ రాజకీయాలకు వాడుకుంటారా అని చెప్పి వేసిన ఎమ్మెల్సీలని, ఆ పార్టీ నాయకుల్ని. సరే, అంతకుముందు ఎగ్జామ్ జరగకుండా అభ్యర్థిత్వాలు ఇవ్వకుండా అనేకసార్లు కోర్టులకు వెళ్ళారు, అదైన తర్వాత వెళుతున్నారు. అంటే ఏదైనా ఒక నిరసన ఉద్యమం ఆర్గానిక్గా పుట్టాలి. అందుకే నేను నీట్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మొబిలైజ్ చేసి జన్జీ ఉద్యమాల పేరుతోటి, దీక్షల పేరుతోటి కూర్చుంటున్నారు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా దేని మీదైనా తమ డిసెంట్ తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేసుకోవచ్చు ఎవరైనా. అలాగే వైసీపీకి కూడా హక్కు ఉంది, ఎందుకంటే అదొక పార్టీ. ఇండివిజువల్గానే హక్కు ఉన్నప్పుడు పార్టీకి కూడా హక్కు ఉంటుంది. కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. అది ఏ రూపంలో చేయాలి అనే దానికి కూడా నిబంధనలు ఉంటాయి. అలా కాకుండా మీరు రౌడీ మోకలను తీసుకొచ్చి, మనకు వచ్చిన రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే అందులో గంజాయి బ్యాచ్ కూడా ఉన్నారు ఆ దీక్షల్లో కూర్చున్న వాళ్ళు. పైగా జంజీ అని పాట పాడుతున్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నారు సార్ జంజీలు? అందులో జనరేషన్ జీ ఎక్కడున్నారు? అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని గొడ్డలిజే అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య పార్టీ పేరు మార్చేశారు, గొడ్డల పార్టీ అని. సరే, పొలిటికల్గా వారు పెట్టిన పేరు. కానీ జన్ జే అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అదేంటంటే జగన్ బ్యాచ్ అని, జనరేషన్ జగన్, జగన్ బ్యాచ్. ఇంతకుముందు జే బ్యాచ్ అనేవారు కదా. సో నిజంగానే అందులో లోపాలుంటే ఎస్ ప్రశ్నించాలి. ఆ దాడులు, ఆ దీక్షలకో లేకపోతే ఆ నిరసనలకో ఒక శాంటిటీ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. మీరు చేయక్కర్లా. వేలాది మంది అభ్యర్థులు, లక్షల మంది రాశారు కదా, 3 లక్షల మంది, వాళ్లే రోడ్ల మీదకి వస్తారు, వాళ్లే ధర్నాలు చేస్తారు, వాళ్లే సెక్రటేరియట్ల ముందు కూర్చుంటారు, వాళ్లే ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్లే కోర్టులకు వెళ్తారు. మరి అదేం జరగట్లేదే? అంటే మీరు ఏడాది తర్వాత మీకు మెలకు వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ దీక్ష సక్సెస్ అయ్యి రాజీనామా చేస్తే వెంటనే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలు పెడతారా? లేని స్కామ్కి రాజీనామాలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిన్న కూడా మళ్ళీ శాప్ ఎండి అలాగే విద్యాశాఖ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు అసలు ఏం జరిగింది. వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఎనీబడీ కెన్ యాక్సెస్, దాన్ని ఎవరైనా చూసుకోవచ్చు. మరి ఇవన్నీ పెట్టుకుని మీరు గంటల ప్రెస్ మీట్లు, అర్జెంటుగా దీనికి సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసేయాలట. మీకు అంత నమ్మకం ఉంది, మీకు అంత నమ్మకం మరి సిబిఐ మీద. సో ఈ యాగి అంతా డ్రామా అని తేలిపోయింది. ఎందుకు తేలిపోయింది? నన్ను మీరు ఆ విజువల్స్ చూస్తే అందులో అక్కడికి వచ్చింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, సమీకరించింది ఎవరిని, గొడవలు పెట్టింది ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు? ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంజీ, ఆయన దీక్షలు చేస్తాడు. లేకపోతే ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, ఇష్టం వచ్చినట్టు అడ్డం వచ్చిన వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా నిరసనలు చేస్తారు, దీక్షలు చేస్తారు. అంటే ప్రజల దగ్గర ఈ డ్రామా తేలిపోయిన తర్వాత, క్లీన్ చిట్లు కోర్టుల నుంచి వచ్చిన తర్వాత
అభ్యర్థిత్వాలు అయిపోయి అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే మీ యాగి ఏంటి, మీ హంగామా ఏంటి? లోకేష్ లక్ష్యంగా జరుగుతోన్న ఈ దాడి, రాజకీయపరమైన దాడి ప్రభుత్వం సమర్థవంతంగా ఇప్పటివరకు అయితే ఎదుర్కొంది. కానీ దీని మీద వీళ్ళు ఇంకా దీన్ని కొనసాగించే ఆలోచనలోనే ఉన్నారు. సరే, అది ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారా లేదా పక్కన పెడితే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న టీడీపీ నేతలు కొంతమంది వ్యవహరించిన తీరు గురించి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు దాడులు చేశారు, లేకపోతే నిరసన దీక్షలు చేస్తున్న చోటకి వెళ్ళి తమ అనుచరులు కార్యకర్తలతోటి టీడీపీ నేతలు దాడులకు ప్రయత్నించారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్, బయట ఇంకా కొన్ని చోట్ల. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెడతారు, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వదిలేరు. మన జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా వాళ్ళ బాధ్యత అది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవడం. అందులో ఏదన్నా వేరే ఎలిమెంట్స్ వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తే, సో లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం పోలీసుల బాధ్యత, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిద్దాం. సో ఈ దాడుల గురించి జగన్ గారు మాట్లాడడం ఒకటి, తర్వాత శాంతియుత రిలే నిరాహార దీక్షల పేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగడం. ఒకవేళ టీడీపీ దాడులకు ప్రయత్నిస్తే ఎందుకు ప్రయత్నించారు, ఎందుకు చేశారు? ఎందుకంటే మల్లాది విష్ణు దీక్షా శిబిరంపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మరి అవినాష్ జోలికి ఎందుకు వెళ్ళలేదు అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటా, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కోటా ఒకటి, రిజర్వేషన్ వివాదాలు ఎందుకు వచ్చాయి, ఈ స్థాయికి ఎందుకు వచ్చింది అనేది కూడా మాట్లాడదాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. టేక్ ఎ బ్రేక్.